వచ్చే ఆదాయం, 3 సర్వీస్ సెక్టర్. సర్వీస్ సెక్టర్ అంటే షాపుల్లో కానీ, లేకపోతే హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, అదే మరి ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, బ్యాంకులు కానీ, టూరిజం కానీ, దీనివల్ల వచ్చే ఆదాయాన్ని సర్వీస్ సెక్టర్ కింద తీసుకుంటారు. నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఇన్ని కష్టాలతో మనం ప్రారంభించిన మన జీవితం 5 సంవత్సరాలు దేశంలో నెంబర్ 1 ఎవరంటే దానికి మనమే చిరునామా. ఈరోజు మీరు ఒకసారి చూస్తే మొత్తం 5 సంవత్సరాల్లో 10.82% అభివృద్ధి సాధించాం. ఈ సంవత్సరం 11.02% సాధించాం. మొదటి సంవత్సరం ప్రారంభంలో 9.2 వచ్చి అక్కడి నుంచి 2 అంకెల అభివృద్ధి సాధించిన ఏకైక రాష్ట్రం భారతదేశంలో మన రాష్ట్రం. ఇంకో పక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూస్తే 5 ఏళ్లలో 7.6% మాత్రం వాళ్ళు అభివృద్ధి సాధించారు. వ్యవసాయంలో 10.92% మనం అభివృద్ధి సాధిస్తే ఆల్ ఇండియా లెవెల్లో 2.9%. ఇండస్ట్రీలో 10.74% మంది అయితే ఆల్ ఇండియాలో 7.6%. సర్వీస్ సెక్టర్ లో ఆల్ ఇండియా మంది 9.23 అయితే ఆల్ ఇండియాలో 8.6%. ఈ సర్వీస్ సెక్టర్ పెరగకుండా పోవడానికి కారణం కూడా మీరు చూస్తే మన దగ్గర టౌన్స్ లేవు. అదే మరిగా పెద్ద పెద్ద ఎడ్యుకేషన్ అంతా కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కూడా లేరు. అయినప్పటికీ కూడా మీరు చూస్తే ఆల్ ఇండియా 7.6 అంటే మంది 10.82 అంటే దగ్గర దగ్గర 3.22% అదనంగా గ్రో అయి భారతదేశంలో అగ్రస్థానంలో మనం ఉన్నామంటే అది మనం చూపిస్తున్న చొరవ. ఇంకా మీరు చూస్తే హార్టికల్చర్ లో చాలా బాగా గ్రో అయ్యాం. 16.07% ఈ సంవత్సరం గ్రో అయ్యాం. ఆవరేజ్ 12.60% మనం గ్రో అయ్యే పరిస్థితికి వచ్చాం. ఈ రోజు ఈనాడులో ఒక ఆర్టికల్ చూస్తుంటారు మీరందరూ కూడా. మొత్తం వ్యవసాయ రంగంలో ఆర్బీఐ రిలీజ్ చేసిన రిపోర్ట్ ఇది. మనం చేసిన రిపోర్ట్ కాదు. ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు చేసిన రిపోర్ట్ లో మీరు చూస్తే మనకు అగ్రస్థానం ఇచ్చారు. పండ్ల ఉత్పత్తిలో మీరు చూస్తే 91 లక్షలు 14 ఉంటే ఈ రోజు మీరు చూస్తే దగ్గర దగ్గర 1,20,00,000 పెరిగాం. అంటే 30 లక్షల మెట్రిక్ టన్నులు పళ్ళు ఉత్పత్తి చేసేదంతా పెరిగి మహారాష్ట్ర కంటే బెటర్ గా నెంబర్ 1 స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానం అంటే దానికి అనంతపూర్ అగ్రస్థానంలో ఉంది. నేను గర్వపడుతున్నాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అనంతపూర్ జిల్లాలో బ్రహ్మాండంగా చేశారు. నేను ఎన్నోసార్లు చెప్పాను, అనంతపూర్ లో పండ్లు చాలా రుచిగా ఉంటాయి. ఆ భూమిలో ఆ శక్తి ఉంది. అందుకని హార్టికల్చర్ హబ్ గా రాయలసీమ తయారవుతుంది. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఒక మార్పు 5 ఏళ్ల ముందు ఒకసారి ఆలోచించండి. అనంతపూర్ జిల్లా నిరాశ నిస్పృహలు. అంత మునుపు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కసారి ఆలోచించండి. ఆ రోజు నాకు కరువు వస్తే పశువులకు గడ్డేయాలంటే గడ్డి ఉండేది కాదు. నేను ఇక్కడి నుంచి వ్యాగన్స్ పెట్టి గడ్డంతా తీసుకొచ్చి ఎండుగడ్డి తీసుకొచ్చి క్యాంపులు పెట్టిన రోజులు. అక్కడ చెరువుల్లో ఎక్కడ నీళ్లు కొద్దిగా ఉంటే అక్కడ దున్ని పచ్చగడ్డేసిన రోజులు అవన్నీ. చాలా అవస్థపడ్డా. అప్పుడే నేను ఇన్పుట్ సబ్సిడీ మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ప్రారంభించింది అనంతపురం జిల్లాతో. 20 సంవత్సరాల్లో 17 సంవత్సరాల కరువు. పెట్టిన పెట్టుబడి పోయింది. రైతు పక్క చిక్కిపోయే పరిస్థితికి వచ్చారు. వేరే రాష్ట్రాలకు వలసలు వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు పనుల కోసం. అదే మరి 2014 వచ్చినప్పుడు మళ్ళీ నేను మీకు చాలా హామీలు ఇచ్చినప్పుడు కూడా ఇంత నేను చేయగలుగుతాను కూడా నేను ఊహించలేదు. మొన్న కూడా కరువు వస్తే ఒక 3-4 రోజులు 5-6 రోజులు అక్కడే ఉన్నాం రెయిన్ గన్స్ ఆపరేట్ చేయడానికి. అప్పుడంతా మొత్తం తిరిగా. ఈ రోజు మీరు చూస్తే 100 పూర్తి చేసి
జీడిపల్లి దగ్గర నుంచి చెర్లోపల్లి వరకు నీళ్లు తీసుకొచ్చి గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి మారాల పూర్తి చేసి అటు మడకసిర వరకు నీళ్లు తీసుకుపోయాం. ఇంకొక పక్క 2-3 ప్రాజెక్టులు ఉంటే దానికి కూడా శ్రీకారం చుట్టాం. ఏదైతే ఈరోజు బీజేపీ గాని ఇంకొక పక్కన పేరూరు గాని వీటికి కూడా ముమ్మరంగా పనులు అవుతున్నాయి. రాబోయే సంవత్సరానికి అవి కూడా పూర్తవుతాయి. అందరినీ కాలం తక్కువ ఉంది, నీళ్లు తక్కువ వస్తాయంటే కాదు వెడల్పు చేద్దామని దానికి కూడా శ్రీకారం చుట్టాం. జీడిపల్లి దగ్గర 50,000 ఎకరాలు పెట్టడానికి ఒక మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. ఒకేది ఇక్కడ రాష్ట్రంలో ఎక్కడ లేదు, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. మైక్రో ఇరిగేషన్ 50,000 ఎకరాల్లో కాంప్రహెన్సివ్ ఒకే స్కీమ్ తీసుకొచ్చాం. ఇవి చూసిన తర్వాత నేను అడుగుతున్నా మిమ్మల్ని, 5 సంవత్సరాల చరిత్ర తిరగరాయగలిగాము. నన్ను అడిగారు కియా మోటార్స్ ఎక్కడ పెట్టాలని అడిగారు. నేను అనంతపూర్లో పెట్టాలని చెప్పాను.